ఏపీ రాజధాని ప్రాంతంలో శంకుస్థాపన ఏర్పాట్లు అంబరాన్ని తాకుతున్నాయి. వాడవాడల ఈ కార్యక్రమం కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు. మంత్రులు, నేతలు స్వయంగా గ్రామాలకు వెళ్లి రాజధాని పండుగకు రావాలని రైతులను ఆహ్వానిస్తున్నారు. బాజా భజంత్రీలు, పూల వర్షాలతో పత్రికలను అందజేస్తూ నూతన వస్త్రాలతో రైతులను ఆహ్వానిస్తున్నారు. రాజధానిలో ఎక్కడ చూసినా సందడి కనిపిస్తోంది. రాజధానికి భూములు ఇచ్చిన తమ ఇంటిల్లిపాదిని ప్రత్యేక అతిథులుగా ప్రభుత్వం ఆహ్వానించడంపై రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ గారు, డిప్యూటీ కలెక్టర్ గారు, మా ఎంపీటీసీ గిరిజ గారు అందరూ వచ్చి ఆహ్వాన పత్రిక, బట్టలు, స్వీట్లు ఇచ్చిపోయారు. చాలా ఆనందంగా, సంతోషంగా ఎందుకెళ్ళాం, వెళ్తాముగా. రాజధాని మా 20 ఎకరాల పొలం ఇచ్చామండి మేము. శంకుస్థాపనకి వెళ్ళకుండా అందరూ వెళ్తాం. శంకుస్థాపన సందర్భంగా మళ్ళీ అటువంటి ఉత్సాహము, ఆనందము, అటువంటి కల్చర్, మన సాంప్రదాయం అన్నీ మళ్ళీ ఇక్కడ వచ్చినాయండి. ఈ సందర్భంగా వాళ్ళందరూ మన ముఖ్యమంత్రి గారికి అందరూ ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. తర్వాత అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ ప్రతి ఒక్కరికి మన సాంప్రదాయం, తెలుగు సాంప్రదాయం ప్రకారం చీర, దోవతి, తర్వాత కుంకుమ, తర్వాత బొట్టు ఇచ్చి ఆహ్వానించటం అది ఒక సాంప్రదాయం.